హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులాటి జీవితి. ఈరోజు సంక్రాంతి ఎక్కడ చూసినా సరే కళ తప్పిపోయింది. వ్యాపారాలు కానీ, రైతుల కుటుంబాలు కానీ అన్ని రకాలుగా కళ తప్పిన గ్రామాలు, కళ తప్పిన కుటుంబాలు కనిపిస్తుంది. ఈ రోజున వ్యవసాయ రంగం పూర్తిగా సర్వనాశనం అవటం మూలాన, ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయడానికి ఎవరు ముందుకు రాకపోవటం మూలాన, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి పనికిమాలిన నిర్ణయాల మూలాన ఈ రోజున వ్యవసాయ రంగం నాశనం అయిపోయింది. దానిపై అనుబంధ రంగాలు కూడా సర్వనాశనం అయిపోయి ఈ రోజున ఇబ్బంది పడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా ప్రభుత్వాలు, రైతులు. వ్యవసాయ రంగం అనేది ఏ ఒక్కరి చేతుల్లోనో ఏ ఒక్కరు దాన్ని చేస్తేనే అయ్యేది కాదు. సమిష్టి రంగం. ఇందులో ప్రభుత్వాలు, రైతులు, అధికారులు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే వ్యవసాయ రంగంలో లాభాలు తీసుకుని రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజున పరిస్థితి ఉందే అంటే ఎక్కడా లేదు. రైతులు కూడా అందిపుచ్చుకోవట్లేదు ఆధునిక టెక్నాలజీని. పాత పద్ధతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. విచ్చలవిడి మందులు, విచ్చలవిడి రసాయనాలు. అగ్రికల్చర్ ఆఫీసర్లు అందుబాటులో ఉన్నా సరే వాళ్ళ నిర్ణయాలు తీసుకోకపోవడం. ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు చెప్పినటువంటి విధానాలను బట్టేసి విచ్చలవిడిగా మందులు, వేలకు వేలు రసాయనాలు తీసుకొచ్చి భూమిలో పోస్తూ, మొక్కల మీద పోస్తూ ప్రకృతిని నాశనం చేస్తూ వాళ్ళు నాశనం అవుతున్నారు రైతులు. ప్రభుత్వాలు ఇంత దారుణమైన పరిస్థితులు జరుగుతుంటే వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఒక 2-3 ఐడెంటిఫికేషన్ చేసి రైతుల్ని వాళ్ళ ద్వారా ప్రకృతి వ్యవసాయం లాంటివి, పెట్టుబడి తక్కువ వ్యవసాయం లాంటివి చేపిస్తూ వారిని మోడల్గా చూపిస్తూ ఆ గ్రామాన్ని మార్చాల్సినటువంటి బాధ్యత గల ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా ఏదో ఒకరిద్దరికి ప్రకృతి వ్యవసాయం, అసలు వ్యవసాయంతో సంబంధం లేని వ్యక్తుల్ని వ్యవసాయం చేస్తున్నారని చెప్పేసి అందులో పెట్టేసి వాళ్ళకి జీతభత్యాలు ఇస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం పరుస్తూ వ్యవసాయ రంగంలో మార్పులు రాకుండా వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వాలు తీసుకుని వస్తున్నటువంటి స్కీములు ఏవి రైతును కాపాడే విధంగా లేవు. రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏ పథకమైనా సరే నిజంగా రైతును కాపాడే విధంగా అయితే ఆ స్కీములు లేవు. రైతును ఇంకా నాశనం చేసే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే ఎవడైతే భూమి సాగు చేస్తున్నాడో వాడికి అందించాల్సిన పరిహారాన్ని ఎవరైతే భూమి కలిగి ఉన్నారో వారికి అందించడం మూలాన భూమి సాగు చేసేవాడు నిజంగా నష్టపోతున్నాడు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ప్రభుత్వం కూడా ఆ రకంగా రైతుల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది. దీని అంతటికీ సొల్యూషన్ ఒకటే. ప్రభుత్వం, రైతులు చిత్తశుద్ధితో సమిష్టిగా పనిచేయాలి. సమిష్టిగా పనిచేస్తేనే ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని మనం కాపాడగలం. అలా కాకుండా ఇదే మోస పద్ధతిలో కనుక మనం వెళ్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం చేయడానికి ఎవడో ముందుకు రాడు. వ్యవసాయం లేని రాష్ట్రం ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ ఇప్పటికే చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు చొరవ తీసుకొని ఖచ్చితంగా వ్యవసాయ రంగాన్ని మార్చే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరుకుంటున్నాం. ఇకపోతే రాజకీయ విమర్శలు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేసిందని చెప్పేసి మాట్లాడుతుంటారు. వ్యవసాయ రంగం నాశనం అవడానికి 1 సంవత్సరంతో జరిగింది కాదండి. నేను ఇందాక చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి మీడియాలో 1 సంవత్సరంలోనో, ఒక 2 నెలల్లోనో, ఒక 3 నెలల్లోనే వ్యవసాయం నాశనం అవ్వదు, బాగుపడదు. వ్యవసాయం నాశనం అవ్వాలన్నా కొన్ని సంవత్సరాలు పడుతుంది, వ్యవసాయం బాగుపడాలన్నా కొన్ని సంవత్సరాలు పడుతుంది తప్పితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వ్యవసాయం నాశనం అయింది 6 నెలల్లోనే అని మీరు అనవసరంగా విమర్శలు చేస్తే అవి మళ్ళీ మీకే చుట్టుకుంటాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా పట్టించుకోలేదు, వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా నాశనం చేశారన్నది ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో 6 నెలల్లో వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు నాయుడు గారు నాశనం చేశారంట కంటే ఇంకా వేచి చూడాలి. 2 సంవత్సరాల కాలం ఖచ్చితంగా వేచి చూడాలి. ఈ 2 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కనుక వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేస్తే ఆ పాపం వారికి కూడా చుట్టుకుంటుంది. దాని పర్యవసానాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు అనుభవించారు. రైతులను పట్టించుకోలేదు, అందుకే ఓడిపోయారనే విమర్శలు అతని మీద ఉన్నాయి. ఈసారి ఆ విధంగా చేస్తారా, మళ్ళీ పాత పంతానే కొనసాగిస్తారా అనేది చూడాలి. ఏదేమైనప్పటికీ వ్యవసాయ రంగం ఈ విధంగా నాశనం అయిందంటే సమిష్టి చర్యల వల్లే. అది రైతులు కావచ్చు, ఇటు ప్రభుత్వాలు కావచ్చు, వీళ్ళు మరలా సమిష్టి ఆలోచనలు తీసుకొని బాగు చేయాలన్నా కానీ వీళ్ళిద్దరే కలిసికట్టుగా పనిచేయాలి. ఆ దశగా ముందడుగు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వాలు కూడా రైతు భరోసాలు లేకపోతే ఇంకాటి పనికిమాలిన పథకాలు కాకుండా ఖచ్చితంగా సాగుకి ఎవడైతే ఉంటాడో వాడికి లబ్ధి పొందేటటువంటి స్కీములు తీసుకొచ్చేసి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని కోరుకుంటూ, వ్యవసాయ రంగాన్ని బతికించడానికి, రైతును కాపాడటానికి చేసే ఈ ప్రయత్నాల్లో మీరు అందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.